కోడికత్తి 2.0 ఇదొక ఫ్లాప్ షో. సినిమా స్టైల్లో ప్లాన్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో కోడికత్తి డ్రామాకు తెరలేపారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. ఇది కోడికత్తి 2.0 అని, సినిమా స్టైల్లో దీన్ని ప్లాన్ చేశారని, కానీ ఇది ఫ్లాప్ షోగా మిగిలిపోయిందని దుయ్యబట్టారు. జగన్పై జరిగిన రాళ్ల దాడి కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తాము ఓడిపోతామనే భయం వైసీపీకి పట్టుకుందని, ప్రజల సానుభూతి పొందేందుకే ఈ డ్రామాకు తెరలేపిందని అభిప్రాయపడ్డారు. జగన్, వెల్లంపల్లికి ఒకే చోట గాయాలయ్యాయన్నారు. అదే రాయి మళ్లీ జగన్ కాలుకు గాయం చేసిందని అన్నారు. మేమంతా సిద్ధం సభ యాత్రలో భాగంగా శనివారం రాత్రి జరిగిన ఘటనలో వైఎస్ జగన్ అద్భుతంగా నటించారని, ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని ఆనం వెంకటరమణారెడ్డి తూర్పారబట్టారు. సీఎం జగన్ పర్యటిస్తున్న సమయంలో కరెంటు ఉండదా, డ్రోన్ విజువల్స్ ఉండవా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి కాలు బయట పెడితే డ్రోన్స్ పైన వెళ్తూ ఉంటాయి, జగన్ కింద వెళ్తూ ఉంటారు. లేదంటే పైన హెలికాప్టర్లో జగన్ వెళ్తూ ఉంటారు, డ్రోన్స్ కింద రోడ్లపై తిరుగుతూ ఉంటాయి అని ఎద్దేవా చేశారు ఆయన. ఈ డ్రామాలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే గౌతమ్ సవాంగం, మాజీ డీజీపీ రఘునాథ్ రెడ్డి, సిఐడి సునీల్ కుమార్ ఇలాంటి వాళ్లకు చెప్పకూడు తినే రోజులు దగ్గరకు వచ్చాయి. జగన్ ఇప్పుడు చేస్తున్న కుట్రలో మరెవరైనా పోలీసులు పాలు పంచుకుంటే వాళ్లకు కూడా అదే చెప్పకూడులో కూడు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఎద్దేవా చేశారు వెంకటరమణారెడ్డి. భారతి డైరెక్షన్లోనే ఈ తతంగం అంతా సాగిందన్నారు. గతంలో కోడికత్తి ఘటనని ప్రజలను నమ్మలేదు కాబట్టే వైఎస్ వివేకాను హత్య చేయించారని చెప్పారు. వైఎస్ కుటుంబంలో మరికొందరికి ప్రాణహాని ఉందని, కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని ఆనం హెచ్చరించారు. ఈ భయంతోనే వైఎస్ విజయమ్మ దేశం దాటి వెళ్ళిపోయిందని చెప్పుకొచ్చారు. ఏమో చెప్పలేం, విదేశాలలో విజయమ్మకు హార్ట్అటాక్ వచ్చైనా తిరిగి శవంగా పులివెందులకు చేరుకోవచ్చని చెప్పుకుంటున్నారు ఆనం వెంకటరమణారెడ్డి. అయితే షర్మిల, వైఎస్ సునీత జాగ్రత్త వహించాల్సిందిగా హెచ్చరిక జారీ చేశారు ఆనం. కాగా విజయవాడలో బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. దీంతో జగన్కి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. సీఎం పక్కన ఉన్న వైకాపా సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా రాయి తగిలి స్వల్ప గాయమైనట్లు తెలిసింది. ఈ ఘటనపై విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ జగన్ నుదుటికి 2 కుట్లు పడ్డాయని, గాయం తీవ్రమైంది కాదని అన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం జగన్ మర్డర్కి టీడీపీ నాయకులు చంద్రబాబు ప్లాన్ చేశారని, ఇందులో పవన్ కళ్యాణ్, మోడీ భాగస్వామ్యులయ్యారని విమర్శలు చేస్తున్నారు. ఆయనకు ప్రమాదం ఏమీ లేదని, 2-3 రోజుల్లో కోలుకుంటారని చెప్పుకొచ్చారు డాక్టర్లు. విశ్రాంతి తీసుకోవాల్సినంత పెద్ద గాయమేమీ కాదని చెప్పారు వైద్య బృందం.